ప్రభు నామానికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపతో మరొకసారి పరిశుద్ధ వాక్య భాగంలో ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం. అందరూ బాగున్నారా? మనమందరము కూడా మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రత్యేకంగా ప్రభు మనకి గొప్ప అవకాశం కలుగు చేశారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీతో పాటు మీ సహోదరులందరికీ కూడా ఈ రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులుగా చేర్చుకొని దేవుని మాటలు అందరం కూడా కలిసి ధ్యానం చేయడానికి ఇది గొప్ప సదవకాశం. కాబట్టి ఈ సమయంలో మరి విశేషముగా దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు మరి వాక్య భాగాన్ని మనకు తెలియజేస్తుంటున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. భక్తుడైన పౌలు గారు రోమియో సంఘానికి వ్రాసిన ఉత్తరం ఇది. ఈ వాక్య భాగము మనము ఈరోజు ధ్యానం చేస్తుంటున్నాం. దయచేసి నేను వాక్యం చదువుతున్నాను. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తమ కుమారునితో స్వరూపము కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఈ వచన భాగాలు మనం గమనించినట్లయితే పౌలు గారు దేవుని యొక్క చిత్తాన్ని మనకి ఇక్కడ బయలుపరుస్తుంటున్నాడు. దేవుని ప్రేమించు వారికి, దేవునితో సహవాసముతో జీవించు వారికి, దేవుని యొక్క అడుగుజాడలో నడుచు వారికి ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే వారికి మేలు కలుగుతుంది. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం తెలుసుకుంటున్నాం. మేలు కలగటం, మేలు అనేది దేవుని యొక్క ఉచితమైన కృప. ఈరోజు మనము ఆయన మేలుతోనే, ఆయన కృపతోనే మనము జీవిస్తున్నాం. చాలా మంది జీవితాల్లో అనేక సందర్భాలు వారు చెబుతుంటారు, దేవుడు నాకు ఈ మేలు చేశాడండి, దేవుడు నాకు ఆ మేలు చేశాడండి, మా బిడ్డల విషయంలో, మా కుటుంబ విషయంలో ఆయన అనేకమైన మేలు చేస్తున్నాడని గొప్ప సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. కాబట్టి నీకు నాకు కూడా దేవుడు మేలు చేయాలని ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. అయితే మనము ఆ మేలు పొందటానికి అర్హులుగా ఉన్నామా? ఇక్కడ ఏమని చెప్తున్నానంటే దేవుని ప్రేమించాలి. మొదట ఆయన సంకల్పం చొప్పున పిలువబడాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన మనల్ని పిలుస్తుంటున్నాడు. మనం మొదట ఆయన ప్రేమిస్తే ఆయన మనల్ని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు మనకు మేలు కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది మేలు పొందిన వారిని మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో కూడా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, వాక్యరీతిగా జీవించు వారికి, దేవుని పిలుపుకు లోబడిన వారికి ఆయన నిత్యము మేలు చేస్తూనే ఉంటాడు. ఆయన మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కాదు. ఈ రోజున చాలా మంది దేవుని ద్వారా మేలు పొంది మర్చిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే మనం ఆ రీతిగా ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక సన్నివేశాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. లూకా శుభవార్త 7వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో 10 వచనాలు చక్కగా వ్రాయబడిన సందర్భం ఏంటంటే, ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతి ఆయన 100 మందికి అధికారి కాబట్టి తన దాసుడు ఒకడు మరణమునకు సిద్ధముగా ఉన్నాడు. రోగి అయి చావు సిద్ధముగా ఉండెను. ఆ సందర్భంలో ఆ శతాధిపతి మనం గమనించినట్లయితే 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలో
శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవల్లని ఆయన వేడుకొనుటకు యోదయ పెద్దలను ఆయన యొద్దకు పంపారు. చూడండి, ఒక శతాధిపతికి ఉన్న ఆలోచన, లోకంలో చాలా పని కలిగిన వాడు, 100 మంది దాసులను తన చేతికి ఉంటారు. వారందరికీ పని కలిగించాలి, వారి బాగోగులు చూడాలి, వారి అవసరం చూడాలి, వారికి ఏ విధమైన నష్టం వాటిల్లకుండా మంచి జీవితం వారు గడిపేలాగా యజమానుడిగా ఈ శతాధిపతి చూడాలి. అయితే అతను 100 మందిలో ఒక వ్యక్తి రోగంతో బాధపడుతున్నాడు. ఇక్కడ ఏమో రాయబడుతుందంటే, రోగి అయి సావసిద్ధమై ఉండెను, అంటే మరణపు అంచులకు చేరాడు. అట్టి సందర్భంలో ఆ యజమానుడైన శతాధిపతి యేసును గూర్చి విన్నాడు. గొప్ప ధన్యత. ఈ లోకంలో చాలా మంది లోక సంబంధంగా పేరు ప్రఖ్యాత కలిగిన వారిని గురించి వింటారు, అయితే లోక అధికారులుగా జీవించే వారిని గురించి వింటారు, మంచి మంచి నృత్య ప్రదర్శన చేసే వారిని గురించి, మంచి మంచి సర్కస్ లాంటివి, లేకపోతే స్పోర్ట్స్లో జరిగే విషయాలు, అలాంటి వారిని చాలా మంది గూర్చి విని ఆలోచన చేస్తుంటారు. కానీ ఈయన విన్నది లోకంలో మనుషుని గురించి కాదు, యేసయ్యను గూర్చి విన్నాడు. యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాను. చూడండి, తన యజమానుడు తన బాధ్యత నెరవేరుస్తున్నాడు. మరణమునకు సిద్ధముగా ఉన్న ఆ వ్యక్తి విషయమై ఉన్న శ్రద్ధ, ఒక యజమానుడిగా తన బాధ్యత నెరవేర్చబడాలనే ఉద్దేశంతో అతను మరణము కోరుటకు ఆయన ఇష్టపడలేదు. మరణాన్ని విడుదల పొందాలని కోరుకుంటూ ప్రభు దగ్గరకు పంపించాలని యోదయ పెద్దల దగ్గరికి వెళ్ళి వారిని బ్రతిమాలుకుంటున్నాడు. అయ్యా, నా దాసుడు మరణమునకు వచ్చి సమీపంగా ఉన్నాడు, ఏమనైనా మరి యేసయ్య దగ్గరికి వెళ్ళి నన్ను గూర్చి నా దాసుడు గురించి చెప్పమండి అని చెప్పి పెద్దలను పంపించారు. వారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. అక్కడ చాలా మంచి మాట వ్రాయబడుతుంది. చూడండి, అక్కడ వాక్యం 5వ వచనంలో 4వ వచనంలో, వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. మేలు పొందడానికి అర్హుడు ఎవరు? శతాధిపతి. యేసయ్యతో మాట్లాడుతున్నాడు. యేసయ్యతో మాట్లాడుతూ వారు ఆ యజమానుడు శతాధిపతి అయిన వారు చేసిన పనిని గురించి యేసయ్యకు వివరిస్తుంటున్నారు. చూడండి, ఒకవేళ ఈ యజమానుడు లేకపోతే శతాధిపతి యోదయ పెద్దల దగ్గరికి వెళ్ళకపోతే తన యొక్క కార్యము, తాను చేసిన మంచి పని ఏంటో అతను బయటకు వచ్చేది కాదు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళారో ఆ యోదయ పెద్దలు అంటున్నారు, అయ్యా, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతను మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనురి. దేవుని బిడ్డలారా, విషయాలు ఆలోచన చేయండి. దేవుని విషయమై మంచి పని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. సమాజ మందిరాన్ని కట్టించి ప్రార్థన చేసుకునే అవకాశాన్ని కలిగించిన వ్యక్తిగా ఉన్నాడు. ఎవరయ్యా అంటే శతాధిపతి. మరి అతని గురించి గొప్ప సాక్ష్యాన్ని మనం వింటున్నాం. ఏమని సాక్ష్యము? అయ్యా, నీ వలన అతడు మేలు పొందటానికి యోగ్యుడు, ఎంతో మంచివాడు, అంటే శ్రేష్టమైన వాడు అని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని వారు యేసయ్యకు వివరించారు. తర్వాత మనం ఆ విషయాన్ని మనం ఆలోచిస్తే అక్కడ ఆ వ్యక్తిని గురించి శతాధిపతి చెప్పిన మాట చూడండి. యేసు ప్రభు వారు చెప్పిన మాట, యేసు ఈ మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుతున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీయులలో అయినను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానని అనేను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. చూడండి, ఆయన పూర్వము చేసిన మేలు తనకు అడ్డుపడింది. అతడు పూర్వము తన ప్రజలను ప్రేమించి ఒక మంచి మందిరాన్ని కట్టించాడు. వారందరూ కూడా మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ గొప్ప మేలు ఆ యూదులు పొందారు. ఆ విషయాన్ని యేసయ్య చెప్పినప్పుడు అంటున్నాడు, ఇంత గొప్ప విశ్వాసం. అక్కడ ఏమన్నాడంటే, అయ్యా, ప్రభువారిని నా ఇంటికి తీసుకురావడం యోగ్యుడు కాను. ఆయన అక్కడ ఉండి ఆయన ఒక మాట సెలవిస్తే చాలు, ఒక మాట చాలు, నీ దాసుడు స్వస్థపరచబడుతున్నాడు అని ఒక మాట చెప్తే చాలని అతడు కోరుకున్నాడు.
చూడండి, తనకున్న నమ్మకం ప్రభు మాట మీద లక్ష్యం ఉంచాడు. యేసయ్య మాట స్వస్థపరిచేదని, యేసు ప్రభు వారు బాగు చేయవాడని, యేసు ప్రభు వారి ద్వారానే తన దాసుడు మేలు పొందుతాడని, స్వస్థ పొందుతాడని గ్రహించిన వాడే ఉన్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, ఇంత గొప్ప విశ్వాసం నేను ఎవరిలో కూడా చూడలేదు. పైగా ఏమంటాడంటే, దేవుని పేరు చెప్పుకున్న ఇశ్రాయేలులో కూడా లేదు, క్రైస్తవులకు పిలువబడిన వారిలో కూడా లేదు, ప్రభు మందిరానికి వెళ్ళే వారితో కూడా ఇంత విశ్వాసం లేదు, ప్రభువును ఆరాధించే వారిలో కూడా ఇంతటి విశ్వాసం లేదని ప్రభు ఖండితంగా మాట్లాడారు. చూడండి, వాక్యం మనం చూస్తే, యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుతున్న జన సమూహపు తిరిగి, ఇశ్రాయేలునైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. కాబట్టి అతడు మేలు పొందటకు అర్హుడు. ఈరోజు నా క్రైస్తవ జీవితంలో ఎలాంటి మేలు పొందుతున్నా మనం? దేవుని ద్వారా పిలువబడిన వారు, దేవుని ప్రేమించేవారు, దేవుడు మేలు చేస్తాడు. ఆ మేలు గొప్పది. చూడండి, కీర్తన గ్రంథంలో చక్కని మాట వ్రాయబడుతుంది. దావీదు మహారాజు 31వ కీర్తన 19వ వచనంలో అంటున్నాడు, నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి దేవుని యందు భయభక్తుల వారికి దేవుడు మేలు చేస్తాడు. విశ్వాసంలో జీవించే వారికి దేవుడు మేలు చేస్తాడు. ప్రార్థనా పరులకు దేవుడు మేలు చేస్తాడు. అంతేకాదు, ఆయన అంటున్నాడు కదా, నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం, ఎవరైతే దేవుని దగ్గర చేరతారో దేవుడు వారికి మేలు చేస్తాడు. ఈ శతాధిపతి యేసయ్య దగ్గరికి చేరాడు. తన కబురు పంపించాడు, పెద్దలను పంపించాడు. అయ్యా, నా దాసుడు రోగంతో ఉన్నాడు, మరణానికి సమీపంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు వారు వెళ్ళి, అయ్యా, కొంత శతాధిపతి ఉన్నాడు, ఆయన మేము పిలవమంటాడు అయ్యా అని ఒక మాట అంటే ప్రభువారు వచ్చేవారో కాదో తెలియదు. కానీ వారు అంటున్నారు, అయ్యా, అతడు మేలు పొందటకు అర్హుడు, యోగ్యుడు అని చెప్తున్నారు. కాబట్టి యేసు ప్రభు వారు మంచి సాక్ష్యం మనము అతనికి తెలియజేసిన మనం చూస్తున్నాం. ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదంటున్నారు. కాబట్టి ఈ రోజున మన జీవితంలో కూడా దేవుని భయభక్తుల వారికి ఇక్కడ మేలు దాచిపెడుతున్నాడు. ఆ మేలు మన కొరకే కాదు, లోకంలో అనేకుల కొరకు ఆయన మేలు చేసేవాడు. కనుక ఆ మేలు పొందడానికి అర్హుడని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తుంటున్నాడు. మరొక వాక్య భాగం గమనించినట్లయితే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 21వ వచనం చూస్తే, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వస్తుంది. మరి నీతిమంతులుగా ఉన్న వారికి దేవుడు మేలు చేస్తాడని దైవ గ్రంథం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. ఆ మేలు ఎవరికంటే దేవునిలా యథార్థంగా ఉన్నవారు. యోసేపు నీతిమంతుడు, నిందారహితుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. కాబట్టి దేవుడు అతను మేలు చేసి మరి ఫరో గృహానికి, పొతిఫర్ గృహానికి బానిసగా వెళ్ళాడు. అతడు దయ కలిగిన వాడుగా ఉండి, ప్రార్థనాపరుడుగా ఉండి, దేవుని ఎడల భక్తిగా జీవించాడు. కాబట్టి దేవుడు అతన్ని మేలు చేసి ఆ దేశములో అతడు ఉన్నతమైన పదవి, ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని నిలబెట్టాడు. అంటే గొప్ప మేలు. కాబట్టి నీతిమంతులకు మేలు కలుగుతుంది. నీతిమంతులకు దేవుడు ఎల్లప్పుడూ కూడా మేలు చేసేవాడుగా ఉంటాడని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మరొక వాక్య భాగాన్ని చూసినట్లయితే, ఈ లోకంలో దేవుడు తన భక్తులకు మేలు చేసేవాడనియు, ఆయన యథార్థవంతులకు మేలు చేసేవాడనియు తెలియచేయబడుతుంది. ఆ రీతిగా క్రైస్తవులుగా నీవు నేను కూడా దేవుని మాటలు గ్రహిస్తున్నప్పుడు, ఆయన మాటలు వినినప్పుడు మనము కూడా మేలు చేసేవారుగా ఉండాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటాడంటే, మనము మేలు చేయటయందు విసుగకయుందము, మనము అలయక మేలు చేతిమేని తగిన కాలమందు పంటకోతుము. ఈ లోకంలో దేవుని ద్వారా మేలు పొందిన మనము మన తోటి వారికి కూడా అలాంటి మేలు చేసేవారిగా ఉండాలి. మేలు చేయటయందు విసుగక ఉండాలి, అలయక ఉండాలి. మేలు చేయటయందు విసుగక ఉందము, మనం అలయక మేలు చేస్తేమేమి తగిన కాలమందు
మేలును కూర్చున్న పంట, అయితే దీవెనకరమైన జీవితం మనము పొందుతామనే ఉద్దేశాన్ని దేవాది దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి శతాధిపతి దేవుని ద్వారా మేలు పొందాడు, తన దాసును బ్రతికించుకున్నాడు. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న మనము మేలు చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇదే విషయాన్ని పౌలు గారు పరిశుద్ధ గ్రంథంలో 2వ తెస్సలోనిక పత్రిక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుగవద్దు. చూడండి ఎంత ఆత్మీయ జీవితాలను గురించి తెలియజేస్తున్నాడు పౌలు గారి యొక్క ఆలోచన. సంఘంలో ఉండే ప్రతి వారు కూడా మరి ఇతరుల ద్వారా మరి మేలు పొందేవారుగా ఉండినట్లుగాను, ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలనే ఉద్దేశాన్ని ఈ వచనంలో మనం చూస్తుంటున్నాం. మీరైతే మేలు చేయటంలో విసుగవద్దు. అందరికీ మేలు చేసే హృదయం మనము కలిగిన వారుగా ఉండాలి. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు, మేలు కలిగి ఆయన మనకు సహాయం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు మనకు నిరంతరం కూడా మన జీవితాల్లో ఆశీర్వాదాలతో నడిపించే దేవుడు. ఈ రోజున ఎంతో మంది క్రైస్తవులు గొప్ప అనుభవమైన సాక్ష్యాలు కలిగిన వారు ఉన్నారు. దేవుడు మా పట్ల గొప్ప మేలు చేశారు, మా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చారు, అనేకమైన మేలు మేము ఆయన ద్వారా పొందుతున్నాం. మరి వింటున్న మన జీవితంలో కూడా అటు సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలి. ఏ మేలు పొందుతున్నాం దేవుని ద్వారా అంటే, మనం దేవుని ప్రేమించే వారిగా ఉన్నవారుగా ఉంటే, ఆయన పిలుపునకు లోబడిన వారిగా ఉన్నట్లయితే మనకు మేలు దొరుకుతుంది. మూడవదిగా, మనం యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే ఆయన మేలు దాచిపెట్టేవాడుగా ఉన్నాడు. మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. మరి పక్షిరాజు యవనమలడి యవనం బ్రతకనట్లు అని 103వ కీర్తనలో చక్కని మాట దేవుడు రాస్తుంటున్నాడు. వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 103 5వ వచనం, పక్షిరాజు యవనమలే నీ యవనం బ్రతకనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు ఏ రీతిగా యవన ప్రయాణం కలిగి ఉంటుందో నీ యవనం కూడా అంత క్రొత్తదవుద్ది. ఎందుకంటే దేవుడు నీ హృదయమును తృప్తిపరిచేవాడు. దేని చేత? మేలు చేత. మేలు చేత నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఎల్లప్పుడూ కూడా మేలు చేసేవారుగా, దేవుని ఆశీర్వాదాలు పొందేవారుగా ఉండాలి. చివరిగా ఒక వచనాన్ని చదువుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం. 119వ కీర్తన 68వ వచనం దయచేసి చదువుతాను, గమనించండి. నీవు దయాళుడవై మేలు చేసి ఉన్నావు, నీ కట్టడలు నాకు బోధించుము. దేవా, నీవు దయాళుడవు, మేలు చేసే దేవుడవు, నాకు మేలు చేసి ఉన్నావు అని వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితాన్ని బట్టి అతను పొందిన మేలును గురించి ఇక్కడ వివరిస్తుంటున్నాడు. 65వ వచనం కూడా అంటున్నాడు, యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. కాబట్టి దేవుడు మనకు మేలు చేయాలంటే మనము ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడిచేవారుగా ఉండాలి. శతాధిపతి ఏ రీతిగా మనుషులను ప్రేమించి దేవుని విషయం ఒక మందిరాన్ని కట్టి తన విశ్వాసాన్ని కొనసాగించుకున్నాడు. అందుని బట్టి అతడు తన దాసుని యొక్క మరణ పంచుల నుండి తప్పించడానికి తాను చేసిన మంచి పని అతను దాచిపెట్టి అతనికి మేలుకరంగా మార్చబడింది. ఆ దాసుడు యేసయ్య చెప్పిన తోడనే అతను ఏ గడియలో ప్రభు సెలవిచ్చాడు నీ దాసుడు స్వస్థపరుస్తాడని, ఆ గడియలోనే తన దాసుడు చక్కగా ఆరోగ్యంగా కాపాడబడ్డాడు. ఎందుకనంటే శతాధిపతి దేవుని యందు భయభక్తి కలిగిన వారికి ఒక మందిరాన్ని కట్టాడు. మంచి సందర్భాన్ని మనకి ఇక్కడ తెలియచేయబడుతుంది. ఈ రోజున దేవుని చేత పిలువబడిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుడు మేలు చేస్తాడు. ఆ మేలు ఏంటంటే ఎల్లప్పుడూ కూడా నీ జీవితంలో మరుపురానిదిగా ఉంటుంది. ఈరోజు మనం భయభక్తి కలిగి ఆయన మేలు పొందేవారు గాను, ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా యోధులుగా జీవిస్తూ పక్షిరాజు యవనమలే నీ యవనం క్రొత్తదగినట్లుగా దేవుడు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి ఆయన ద్వారా మేలు పొందేవారిగా ఉండి ఆశీర్వాదకరమైన కార్యం జరిగే వారిగా ఉండాలని ప్రభు నామమును బట్టి తెలియజేస్తున్నాను. దేవుడి చిన్న మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. సర్వశక్తి గల దేవ, మహోన్నతుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభు మీ పాదం చెంత చేరి మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మిమ్మును బట్టి ప్రభు
మీ వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశం మీరు మాకు ఇచ్చారు. దేవానికి స్తోత్రాలు. అయా పిలువబడిన వారికి మేలు కలగటానికి మీరు గొప్ప కార్యం చేసిన వారుగా ఉంటున్నారు. అయా పిలువబడిన వారికి మేలు చేసే దేవుడు అని, మీ దయా సంకల్పంతో జీవించే వారికి ఆశీర్వాదాలు కలిగి చేసే దేవుడు అని ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా శతాధిపతి కూడా ఆయా మంచి సాక్ష్యం పొందిన వాడిగా ఉన్నాడు. అయ్యా నీ వలన అతను మేలు పొందుటకు యోగ్యుడు అని ఒక మంచి మాటను మీరు రాస్తున్నారు. కాబట్టి అతను మంచి కార్యం చేశాడు కాబట్టి అయా తన దాసుడు బ్రతికి ఉన్నాడు. ఈ రోజున మా జీవితంలో కూడా ప్రభువా, మేము ఎప్పుడైతే ఇతరులకు మేలు చేస్తామో, మేలు చేయడంలో విసుగకు ఉంటామో, నిజముగా మాకు అతి మేలు దాచిపెట్టిన దేవుడు అన్నావు. అయా భయభక్తుల వారికి మేలు చేస్తానని వాగ్దానం చేసావు తండ్రి. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేసావు దేవా. వాక్యం ఉంటున్న ప్రియ బిడ్డలందరూ కూడా ఇతరులకు మేలు చేసేవారుగా, మీ ద్వారా మేలు పొందేవారుగా, అనుదినం కూడా నీ రక్షణ మార్గంలో సాగిపోయేవారుగా ఉంటారు. సహాయం చేయమని సేవకుని ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి ఈ యొక్క రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకులు నీ వర్తమానాన్ని విని దీవించబడే వారికి ఉంటారు. సహాయం చేసి నీ కృపతో భద్రపరచమని, నిశ్చితమైతే మరోసారి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.